హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను పుదీనా రైస్ ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ముందు మిక్సీ జార్ తీసుకొని అందులో కడిగి పెట్టుకున్న పుదీనాను వేసుకోవాలి. ఇప్పుడు 4 పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్క, 2-3 వెల్లుల్లి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా లేయర్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి బ్రౌన్ ఆనియన్స్. ఇవి మంచిగా ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి, బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎందుకంటే లాస్ట్ రైస్ అంతా అయిపోయిన తర్వాత పైన వేసుకోవడానికి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే ఆయిల్లో నేను చూపించే మసాలాలు వేసుకొని కొంచెం చిట్టపట్టలాడిన తర్వాత మళ్ళీ ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అవ్వాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు తర్వాత కొంచెం పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక మిక్సీ పట్టుకున్న పుదీనా పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇది మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు, ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. రైస్ని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం రైస్ అంతా కలిసేటట్టు రైస్ని మొత్తం బాగా కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ రైస్. లంచ్ బాక్స్లోకి, డిన్నర్లోకి కానీ చాలా బాగుంటుంది. మంచిగా కలిపి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ పైన చల్లుకోవాలి. పైన వేసుకొని అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకొని ఒక 1 మినిట్ పాటు సిమ్లో పెట్టి కొంచెం దమ్లాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అంతే, పుదీనా రైస్ అయిపోయినట్టే. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఆల్.